హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా తర్వాత వ్లాగ్ అయితే పెడతా అన్నాను ఇక్కడ నేను. ఇదైతే నిన్నటి వీడియో. సండే కదా, నిన్న అలాగే పోలియో డ్రాప్స్ వేస్తా ఉన్నారు కదా. ఇంక సండే కాబట్టి కొద్ది లేట్గా లేసాము. అందుకే ఫస్ట్ అయితే వెళ్ళి పిల్లలకి పోలియో డ్రాప్స్ వేసుకొచ్చేస్తామంటే తర్వాత అయితే వేరే పని చూడొచ్చు అనుకొని ఇక్కడ మార్నింగ్ అయితే వెళ్తాము. అంటే ఇంకా ఫుడ్ తిన్న ఒక 1 అవర్ అలా ఇడ్చుకొని తర్వాత డ్రాప్స్ వేసుకోమంటా అంటారు కదా. అందుకే ఇంక మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే వెళ్ళేసి పిల్లలకి అయితే పోలియో డ్రాప్స్ అయితే వేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా సండే కదా, అందుకే ఇంకా మా ఆయన అయితే చికెన్ తెచ్చారు. సో ఇంకా దాన్ని ఇక్కడైతే బినిబిన్ అయితే చేస్తాను. అదే కాకుండా ఈ రోజు పాపకైతే యాన్యువల్ డే ఉంది స్కూల్లో. అది ఆఫ్టర్నూన్ పైన వెళ్ళాలి. అందుకే ఇంక మార్నింగే ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను చికెన్ చారు అయితే చేస్తాను. మనకి ఒక రోజులో వేరే వర్క్స్ ఏమన్నా ఫుల్ గా ఉన్నట్టయితే ఫస్ట్ మనం అయితే వంట అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫుడ్ అనేది తినడానికి అయితే రెడీ చేసి పెట్టేసామంటే టెన్షన్ ఉండదు అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళైతే టైంకి తింటూ ఉంటారు. తర్వాత అయితే మన పనులు అయితే మనం ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉండొచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు. అందుకే ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ తినేసిన వెంటనే ఇంక ఇక్కడైతే నేను లంచ్ కి అయితే ప్రిపేర్ చేసాను. చాలా బాగా వచ్చింది చికెన్ చారు అయితే, చాలా రోజుల తర్వాత చేశాను. అలాగే ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ అయితే చేసాము. పిల్లలకు కూడా తినిపించేసి ఇంకా పెద్ద పాపకి అయితే ఫంక్షన్ వెళ్ళడానికి టైం అయిపోతానింది. సో అందుకే ఫస్ట్ తనకి తలస్నానం అయితే చేపించేసాను. లైట్ గా అయితే మేకప్ వేసుకోరమ్మని చెప్పారు. ఈ రోజు యాన్యువల్ డే లో తనైతే డాన్స్ వేస్తా ఉంది. అందుకే తనకైతే ఇంక ఇక్కడ రెడీ చేస్తాను అనమాట. లైట్ గా మేకప్ వేసి రెడీ చేశాను. హెవీగా అయితే వేయలేదనమాట, చిన్న పాప కదా అందుకనేసి. అలా కనిపిస్తే చాలా అనేసి అలా లైట్ గా మేకప్ వేసి జుట్టులో అయితే రెడీ చేసాను. ఫైనల్ గా అయితే ఇంకా దిష్టి చొక్క అయితే కంపల్సరీగా పెడతానన్నమాట. తనకి ఎప్పుడు జ్వరం వచ్చేస్తా ఉంటుంది. అందుకే తను రెడీ చేసాను. ఇంకా మా ఆయన అయితే తొడుకొని పోయేసి వదిలి వచ్చేసాడు స్కూల్ దగ్గర. వాళ్ళనైతే కొంచెం త్వరగా రమ్మన్నారు పిల్లల్ని. పిల్లలు అయితే త్వరగా వెళ్ళారంటే వాళ్ళైతే అక్కడ వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటా అంటారు. పేరెంట్స్ అయితే కొద్దిగా లేట్ గా రమ్మని చెప్పారనమాట. అందుకే ఇంకా పాప వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా అయితే తలస్నానం అయితే చేసాను. కొద్దిగా బయట పని ఉంది, వేలేసి వచ్చేసి నేను పిల్లలు మా ఆయన అందరూ అయితే రెడీ చేసి ఇక్కడైతే వెళ్తారం అనమాట స్కూల్ దగ్గరికి. చిన్న పిల్లలు అయితే చాలా ఎక్సైట్ గా ఉన్నారనమాట వాళ్ళ అక్క దగ్గర వెళ్ళడానికి. అందుకే ఎప్పుడు పోతామా బాయ్ 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 అరుస్తూనే ఉన్నారు. అందుకే ఇంకా చలిగా ఉన్నా గానీ సర్లే ఒకసారి తీసుకెళ్దాం అనేసి అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్లాము. ఇంకెక్కడైతే స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాయి అనమాట. మేము వెళ్లేపాటికైతే చాలా మంది పేరెంట్స్ అయితే వచ్చేసారు. పార్కింగ్ అయితే దూరంగా దిక్కింది. ఇంకా అక్కడ గాడి అయితే పార్క్ చేసి ఇక్కడ స్కూల్ లోకి అయితే వస్తారనమాట. ఎంట్రన్స్ అయితే ఇలాగ లైట్ గా లైట్స్ అయితే డెకరేషన్ చేశారు. హెవీగా అయితే ఏం డెకరేషన్ చేయలేదు. ఇదే అనమాట మా పాప స్కూల్. చూసారా, అందరూ అయితే వచ్చేసారు. మేమే కొద్దిగా లేట్ అయిపోయాము వెళ్ళడానికి. కానీ అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ చేశారు. కానీ అందరు పేరెంట్స్ అయితే కొంత త్వరగా వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఎప్పుడు మా సుచిత్ర డాన్స్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మేము కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాము. ఇంకా వీళ్ళైతే ఉండటం లేదు. వీళ్ళు మధ్యలో మాట్లాడుతా వీళ్ళు ఎంగేజ్ చేస్తా ఉన్నాను అనమాట. ఇంట్లోనే ఇంకా మా పాప సాంగ్ అయితే వచ్చింది. ఇంకా అలా వాళ్ళ అక్క అయితే స్టేజ్ మీద డాన్స్ చేస్తా ఉంటే అప్పుడైతే సైలెంట్ గా ఇద్దరు చూస్తా ఉన్నారనమాట. అక్క అక్క అనేసి వాళ్ళు కూడా కొంతసేపు సాంగ్ పోతారని చెప్పి అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తా ఉన్నారు, ఏ అల్లరి చేయకుండా. అందుకే నేను కూడా అయితే కొద్దిగా అయితే వీడియో అయితే తీసుకోగలిగాను. లేకపోతే అస్సలు వాళ్ళు వీడియోనే తీనివ్వలేదండి అక్కడ. అందుకే నేను కూడా గమ్మన అయిపోయాను. ఇంతకీ మా పాప ఎలా డాన్స్ చేస్తుంది అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇలా మా పాప డాన్స్ అయిపోగానే మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా ఆయన అయితే ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ వెళ్ళారనమాట పాపని దొరికి వచ్చేదానికి స్కూల్ దగ్గరికి అయితే. దట్స్ ఫర్ టుడేస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.